ఈరోజు నేను బుక్స్ క్యాటర్ వేసుకుంటున్నా. ఇవి నా బుక్స్ ఇప్పుడు ఇవి బుక్స్ ఇంకా ఇవి బుక్స్ ఇవి కూడా బుక్సే. మా అన్నయ్య వాళ్ళ బుక్స్ ఎన్ని ఉన్నాయో నా బుక్స్ అన్నీ ఉన్నాయి. విత్ టెక్స్ట్ బుక్స్ కాకుండా ఇంకా మా అన్నయ్య టెక్స్ట్ బుక్స్ రాలేదు, నా టెక్స్ట్ బుక్స్ రాలేదు. ఫస్ట్ అయితే వీటికి వేసుకున్న తర్వాత నెక్స్ట్ నేను ఆ బుక్స్ కొనుక్కొని వేసుకోవాలి. మా మమ్మీ హెల్ప్ చేస్తుంది నాకు, ఇంకా మా అన్నయ్య వీడియో తీస్తున్నాను. సో స్టార్ట్ చేద్దాం. మీలో ఎంతమంది ఆల్రెడీ బుక్స్ క్యాటర్ వేసుకున్నారో చిన్న కామెంట్ చేయండి. అండ్ రేపటి నుంచి యాక్చువల్గా అయితే ఈరోజు నుంచే సిలబస్ స్టార్ట్ అవుతుంది. కాకపోతే మేము బుక్స్ నైట్ తెచ్చుకునేసరికి లేట్ అయింది కాబట్టి ఇప్పుడు వేసుకుంటున్నాం. మా అన్నయ్య ఇంకా వేసుకోలేదు, ఇప్పుడు వేసుకోవాలి మళ్ళీ. అప్పుడు ఇంకా పెద్ద పని ఉంది. మా అన్నయ్యకి అయితే టెక్స్ట్ బుక్స్ కూడా 10 ఉన్నాయి. నాకన్నా ఇంకా 6 or 5 ఉన్నాయంట విత్ ఐఐటి టెక్స్ట్ బుక్స్. మీరు ఎంతమంది పేరెంట్స్ హెల్ప్ తీసుకొని బుక్స్ క్యాటర్ తీసుకుంటారో కామెంట్ చేయండి. అండ్ మీలో ఎంతమంది పేరెంట్స్ హెల్ప్ తీసుకోకుండా ఓన్ చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి. మీరు ఎంతమందికి సిలబస్ స్కూల్ స్టార్ట్ అయ్యి సిలబస్ స్టార్ట్ అయ్యిందో కామెంట్ చేయండి. అండ్ మీరు ఎవరు ఏ క్లాస్లో ఉన్నారో కూడా కామెంట్ చేయండి. మీకు ఎన్ని బుక్స్ వస్తాయో కూడా కామెంట్ చేయండి. మీరు ఎంతమంది బుక్స్ కట్టాలి, మీ పేరెంట్స్ మీ టీచర్స్లో ఎంతమంది బుక్స్ కట్టాలేకపోతే తిడతారు కదా. మాకైతే తిడతారు. డైలీ కూడా నీట్గా ఉంటుంది, లాస్ట్ ఎండింగ్ రోజు దాకా కూడా ఉంటుంది. అండ్ ట్యూషన్స్ కూడా చేస్తారు. డైరీతో సహా అన్నీ నీట్గా ఉంచుకోవాలి అంటారు. లాస్ట్ డైరీ కూడా చూస్తారు మాకు. అండ్ మీరు ఎంతమందికి టీచర్స్ బుక్స్కి అట్టాలేసుకోకపోతే తిడతారో కామెంట్ చేయండి. మాకు సమ్మర్లో కూడా సమ్మర్ క్యాంప్ పెట్టారు, స్కూల్ వల్ల కండక్ట్ చేసారు. సమ్మర్ క్యాంప్ అంటే మాకు మ్యాథ్స్ స్కిల్స్ కోసం ఎంఎన్ ఎగ్జామ్ పెడతారు. కాబట్టి చాలా మంది వరకు కొంచెం లెవెల్ తక్కువలో ఉండడం వల్ల అది లాస్ట్ 1 year నుంచి పెడతారు. కాకపోతే లాస్ట్ టైం మేము వెళ్ళలేదు, కానీ ఇయర్ వెళ్ళాము. అండ్ మాకు టీచర్స్ కూడా రోజు ఒక పేజ్ హ్యాండ్రైటింగ్ రాయమంటారు. సమ్మర్లో మేము అది రాయకపోతే తర్వాత మమ్మల్ని మళ్ళీ ఒక పేజ్ మొత్తం ఒక బుక్ మొత్తం రాయమంటారు. అందుకే భయంగా రాయాల్సింది. సమ్మర్లో మీరు ఎవరైనా ఇంటికి ఎట్లా ఎంజాయ్ చేస్తారో కామెంట్ చేయండి. సమ్మర్లో ఎక్కడికి వెళ్ళలేదు, బికాజ్ సమ్మర్ క్యాంప్. మేము స్కూల్కే ఎక్కువ వెళ్దాం కాబట్టి మేము సమ్మర్ క్యాంప్కి వెళ్ళాము. అండ్ రేపటి నుంచి మాకు స్కూల్ నుండి సిలబస్ స్టార్ట్ అవుతుంది. అండ్ మాకు FU1 ఎగ్జామ్స్ కూడా పెట్టి తర్వాత మాకు సెక్షన్స్ చేస్తారు. మాకు సెక్షన్స్ అంటే అన్ని స్కూళ్ళలో వేరే ఉంటాయి, మా దాంట్లో వేరే ఉంటుంది. అంటే A అంటే యావరేజ్, B అంటే బెటర్, C అంటే బెటర్, D అంటే టీచర్. D అంటే ఇప్పుడు దాకా నేను ఎక్కడ Dకి వెళ్ళలేదు, ఇంకా 6th క్లాస్ 10thలో ఉంది దీక్ష. మీరు సమ్మర్లో మీ అమ్మ వాళ్ళకి నాన్న వాళ్ళకి ఎక్కడికి వెళ్ళాలని కామెంట్ చేయండి. మా నాన్న ఫార్మర్ కాబట్టి మేము ఎక్కువ స్టడీ మీద కాన్సన్ట్రేట్ చేస్తాం. మా పేరెంట్స్ మేము సమ్మర్లో తిరుపతి కూడా వెళ్ళామనుకున్నాం, కాకపోతే సమ్మర్ క్యాంప్ వెళ్దామని ఆగిపోయాం. నెక్స్ట్ ఇయర్ అయినా వెళ్ళాలనుకుంటాం, ఇయర్ అయినా వెళ్తాం.
మీరు ఎవరైనా ఈ సమ్మర్లో తిరుపతికి వెళ్ళి వాళ్ళని కామెంట్ చేయండి. అండ్ ఫోటోస్ అది ఎలా ఉందో కూడా ఎక్స్ప్రెస్ చేయండి. బాగుంటుంది, కాకపోతే నేను వెళ్ళాలి నెక్స్ట్ ఇయర్. అక్కడ మీరు బస్కి ట్రైన్కి లేకపోతే అక్కడ కొండ మీద నడుస్తూ వెళ్తారు కదా కొంతమంది, నడుస్తూ వెళ్ళినా బస్సు వెళ్ళినప్పుడు కామెంట్ చేయండి. మా మీలో చాలామంది ఫ్రెండ్స్తో కూడా కలిసి వెళ్తారు. నేను కూడా ఒకసారి ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళిన, అప్పుడు చాలా బాగుంటుంది. జోక్స్ చెప్పుకుంటూ, ఇంకా ట్రైన్లో అయితే నైట్ పండుకునేది ఉండదు, ఏముండదు. సాంగ్స్ పెట్టుకోండి, ఏదైనా చేసుకుంటాం, లేకపోతే ముచ్చటైనా పెట్టుకుంటాం. అసలు స్కూల్లో కన్నా ఎక్కడికైనా బయటకి వెళ్ళేటప్పుడు ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్కి. మేము లాస్ట్ ఇయర్ మౌంట్ ఎపరాకి కూడా వెళ్ళినాం. అంటే స్కూల్ వల్ల మమ్మల్ని తీసుకెళ్ళేది టూర్ లాగా. లాస్ట్ ఇంకా 2 months ఉంది స్కూల్ అన్నా తీసుకెళ్ళారు. కానీ మేమైనా ఫుల్ ఎంజాయ్ చేసాం. బస్సులో కూడా డ్రైవర్ అంటూ నాకు ఫోన్ ఇస్తే మేము సాంగ్స్ పెట్టుకొని డీజే చేసుకున్నాం. బాయ్స్ అందరూ ఏమో సైలెంట్గా ఉన్నారు, గర్ల్స్ ఎక్కువ చేసాం ఎంజాయ్. టీచర్స్ కూడా మమ్మల్ని బాగా చూస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా చేయబట్టుకునే ఉండండి అని వాళ్ళు కూడా మనతో స్విమ్మింగ్ పూల్ దిగారు, ఆడుకున్నారు, మాతో పాటు చేసే వాళ్ళు కూడా. మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు మమ్మల్ని స్నాక్స్ ఇస్తున్నాం, మేము టీచర్స్కి ఇచ్చినాం, టీచర్స్ మాకు ఇచ్చారు. స్కూల్లో ఫ్రెండ్స్ కూడా షేరింగ్ కూడా చేసుకున్నాం. టీచర్స్ మేము ఫ్రెండ్స్ కూడా రాదు. తర్వాత రోజు కూడా టీచర్స్ ఏమన్నారంటే నేను మొత్తం ఎంజాయ్ చేసేది కదా, అలసిపోయి ఉంటారు, పండుకోండి అన్నారు. టీచర్స్ కూడా పండుకుంటున్నారు. మేమందరం ఫుల్ ఎంజాయ్ చేసాం అప్పుడు. మీలో ఎంతమందికి మాకైతే ఈ లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ అయింది కరోనా తర్వాత. మీలో ఎంతమంది టూర్కి వెళ్ళి లాస్ట్ 2 months వరకు కామెంట్ చేయండి. ట్యూషన్లో కూడా మేము చాలా పార్టీస్ చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అంటే 2024 న్యూ ఇయర్ అప్పుడు మేము ఒక పార్టీ చేస్తున్నాం. కేక్, బిర్యానీ అన్నీ తెచ్చుకొని డ్యాన్స్ చేసి. అండ్ సండే కూడా ట్యూషన్లో డ్యాన్స్ చేస్తున్నాం. మా ట్యూషన్స్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తారు. ఏమైనా కావాలంటే మేము ట్యూషన్స్ అని అక్కడ ఉన్న ఆంటీ వాళ్ళని అడుగుతాం, వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేస్తారు. మేము ట్యూషన్లో ఎంజాయ్ చేస్తాం, స్కూల్లో ఎంజాయ్ చేస్తాం, బయటకి వెళ్ళినా ఎంజాయ్ చేస్తాం. ఎంజాయ్ చేసుకుంటూ చదువుతాం, ఎంజాయ్ చేసుకుంటూ ఆడతాం. చదువుకోవాలి, నెక్స్ట్ ఎంజాయ్ చేస్తూ చదువుకోవడం. ఎంజాయ్ చేస్తూ చదువుతూనే ఇంకా ఎక్కువ బుర్రలో ఉంటుంది. కానీ కష్టంగా చదువుతూనే ఓకే పోతుంది. బట్టి పోతే మాత్రం నాకు ఒక నిమిషం కూడా ఉండదు నా బుర్రలో. అందుకే చదవాలి. బట్టి పోతే మాత్రం అస్సలు హ్యాపీగా చదవాలి. అండ్ బుర్రలో మాత్రం బట్టి కొట్టకండి. నిజంగా ఎగ్జామ్స్ అప్పుడు ఎమ్మడే మర్చిపోతారు. హ్యాపీగా చదువుతుంటే మంచి మార్క్స్ వస్తాయి. బట్టి కొట్టి నా స్కూల్లో IIT 6th నుంచి ఉంటుంది. మీ స్కూల్లో ఏ క్లాస్ నుంచి IIT ఉంటుందో కామెంట్ చేయండి. అండ్ నాకైతే స్టేట్ ఏమో గవర్నమెంట్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా మాకు IIT ఏమో స్కూల్ వాళ్ళే ప్రింట్ చేసి ఇస్తారు. వాళ్ళు మీలో ఎంతమంది సీనియర్స్ ఉన్నారో కామెంట్ చేయండి. మీ ఇప్పుడే 6th కాబట్టి మీరు ఏమైనా హెల్ప్ చేస్తే చేయండి కామెంట్ చేసి. లైక్ ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉంటాయి కదా ఎగ్జామ్